Welcome back to my channel. Farewell party. ఫేర్వెల్ స్టార్ట్ చేసేలోపు బెల్లు మోగింది అంటే ఫేర్వెల్ అయిపోయిందనా? కాదే, కాకూడదే. ఏంటిది సౌండ్ రాట్లేదండి మాకు. Various esteemed organizations. Ujjwal Small Finance Bank, where Vamshi Krishna, Nikhil Reddy, Kirti Priya and Abram have secured 11.3 LPA. Have secured 3 LPA. Last but not least, we have Jodo, where Kavya have secured 5 and Vijayashree with 6 LPA. Let's all give big round of applause for their accomplishment. Once again, congratulations to all. మా సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీ ఇచ్చామన్నమాట. సో మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఎవరెవరికైతే ప్లేస్మెంట్స్లో జాబ్స్ వచ్చాయో మా సీనియర్స్కి వాళ్ళ నేమ్స్, వాళ్ళ కంపెనీ నేమ్స్ అంతా డిజిటల్ బోర్డ్ పైన వేసి చూపించారు. తర్వాత వాళ్ళకి సన్మానం చేశారనమాట మా కాలేజ్ హెచ్ఓడి, డీన్ సార్ అందరు కలిసి. మ్యాక్సిమం వీడియో అంతా కవర్ చేద్దామని చూసా, కానీ అక్కడికి వెళ్ళినాక ఆ హడావిడిలో పడి వీడియో తీయాలని మర్చిపోయా. అందుకే క్లిప్స్ నా దగ్గర ఉన్న క్లిప్స్ కాడికి యాడ్ చేశా ఇందులో. కానీ ఈ క్లాస్ లో ప్రతి ఒక్కరూ లేటే. అలా ఉన్న క్లాస్ లో ఏం జరుగుతుందో ఏంటో. ఈ ఎదవలకు వచ్చింది ఏంటంటే ఫేర్వెల్ రోజు కూడా లేట్గానే వస్తున్నారు. ఉన్న మీ వరకైనా కొత్త క్లాస్ తీసుకుంటాను. కాపీరైట్ ఇష్యూస్ వల్ల సాంగ్ యాడ్ చేయట్లేదు, సో అర్థం చేసుకోండి. నాన్నగారు నిన్న ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే లేట్ అయినాను. కాలేజీలో ఫేర్వెల్ ఈవెంట్ పెట్టుకొని కాలేజీకి రాకుండా ఏం ప్రాజెక్ట్ అది? నాన్న మీరే ఇచ్చారు అలా ప్రాజెక్టు, అందుకని ఇద్దరు హెల్ప్ తీసుకుని ప్రాజెక్ట్ వర్క్ సుమ్ము చేస్తా. నువ్వు నీ ప్రాజెక్టు, నీ అసైన్మెంట్లు ప్రతి దాంట్లో ఏంటది? అదే మీ పనికి వచ్చింది. మీకు ప్రాజెక్ట్ మీద ఉన్న శ్రద్ధ కాలేజ్ మీద, ఈవెంట్ మీద లేకుండా పోయింది. ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. అంటే మీరు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యత పోతున్నా బెంగళూరు కాబట్టి అవ్వట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ అని చెప్పి కాలేజ్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకోసారి ఇంటికి రాగానే ఇప్పటి నుంచి చెప్తున్నా, ప్రతి ప్రాజెక్టు ప్రతి అసైన్మెంట్ సుమ్ము చేస్తా. సుమ్ము చేయొద్దు, క్లాస్ లో కూర్చో. ఓకే, స్టార్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఉన్నవాళ్ళైతే మీరు అక్కడ వచ్చారు. ఇంకా తర్వాత ఎవరు వస్తారో ఏం చేస్తారో ఏంటో చూద్దాం. మరి ఇక్కడైతే ఎంట్రీస్కి సాంగ్ వేస్తారు అనమాట. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ సాంగ్, చిరంజీవికి చిరంజీవి ఎంట్రీ సాంగ్. ఎందుకు లేదండి ఎందుకంటే సినిమా డైలాగ్ చెప్తావు ఏంటది? ప్రజలకు సాయం చేస్తూ లేక తప్ప ప్రజలు 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 అంటున్నావు. అందుకేనా వాళ్ళు నీకు 21 ఇచ్చారంటే వాళ్ళు బాధ్యత ఇచ్చారంటే ప్రజలు ప్రజలు తిరుగుతామంటే నీ పనులు ఏం కావాలి, నీ అసైన్మెంట్ ఏం కావాలి, నీ క్లాసులు ఏం కావాలి, ఇక్కడ ఈవెంట్ ఏం అవ్వాలి, ఇవన్నీ ఎవరు చేస్తాడు? ఒక్కడివి ఒక్కడే
ఎప్పుడైనా ఒక్కడే వస్తాం, ఎక్కడే చేస్తాం, ప్రజలతో ఉంటాం, ప్రజల్లో ఉంటామని చెప్పి ఎల్లు ప్రజల్లోనే కూర్చో. ఎల్లో బాయ్ ఎల్లో. పవన్ కళ్యాణ్ వచ్చాడు, వీడేమో మాట్లాడు సిగ్గుపడతానే టైం పాస్ చేస్తా ఉంటాడు. వీడేంటనుకుంటే వీడు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళన్నా అందరూ ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ సంగతి చూద్దాం. మరి ఇక్కడ కూడా ఎంట్రీ సాంగ్ యాడ్ చేశారనమాట, అందుకని నేనైతే యాడ్ చేయలేదు, మళ్ళీ కాపీరైట్ పడుతుందని. సో ఇక్కడైతే చిరంజీవి ఎంట్రీ సాంగ్ వేశారు. సో మ్యూజిక్ అయితే యాడ్ చేయట్లేదు. స్టార్ స్టార్ మెగా స్టార్. వాకింగ్ స్టైల్ మాట్లాడే పోలీలు ఉన్నారు. మొదలు కదా టెన్షన్ చిరంజీవి ఎందుకు లేట్ అయింది? నమస్కారం తర్వాత ఏంటిది? ఆయాసం ఆవేశం చూస్తానే ఉన్నాం. 45 ఏళ్ల నుంచి ఒకటే తెలుస్తున్నట్టు దుళ్ళతోనే ఉన్నాం ఇండస్ట్రీని. నాకు మా తమ్ముళ్ళు మా ఫ్యాన్స్ అభిమానం నాగేది కూడా ఇట్లాంటివన్నీ బాగానే చెప్తావు. అసైన్మెంట్ పరిస్థితి ఏంటి? ముందుంది బిఫోర్ రికార్డింగ్ రెస్టారెంట్ మా వాళ్ళందరికీ బాగానే చేస్తున్నావు బిస్కెట్లు. మాస్టర్ రెస్టారెంట్ స్టైల్ మిమ్మల్ని మ్యాచ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాకా లేరుగా. అలాంటి డైలాగ్ చెప్పి అందరికీ వేసి మార్కులు గురి చేస్తూ ఉంటున్నావు. నీ రికార్డు పరిస్థితి ఏంటి? రికార్డులో నా పేరు మీద ఉండదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయా? మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు మా తమ్ముడు అని చెప్పుకోగలదు కానీ పెద్దవాళ్ళ అభిమానం బాగా ఎక్కువ. ఎన్నో చూస్తే నీకు కొంచెం కోపం తగ్గించుకోవరా. ఎలాంటివన్నీ బాగానే చేస్తావు. అన్నా తమ్ముడు ఇద్దరు కలిసి లేటుగా వస్తానే ఉంటున్నారు. ఏంటిది? ఎప్పుడు వస్తున్నాను కాదు, వచ్చామో లేదా ముఖ్యం. ఏడుతో క్లాస్కల్ వెళ్ళి క్లాస్ లో కూర్చో. మాస్టర్ లేదు చేసేది చాలు. ఎవరిష్టం వచ్చినట్టు వస్తానే ఉన్నారు, పోతానే ఉన్నారు. క్లాసుల్లో మాత్రం ఏ ఒక్కడు చిన్నగా కూర్చోనే లేరు. ఇప్పుడు చూస్తే ఇంకే మహానుభావుడు వస్తాడు. ఇక్కడ ఆర్జీవిది అయితే వీడియో కట్ అయిపోయింది, కొంచెమే తీసా. ఇక్కడ బాలయ్య బాబు ఎంట్రీ సాంగ్ వేశారనమాట. వచ్చే దారిలో డ్రైవర్ పెట్రోల్ కొట్టిలేదు. పెట్రోల్ కొట్టే కాలేజీకి రావాలండి, మీకుండాలి కదా. గురువు గారు జవాబులు నేను తప్పు చేశాను, ఈ ఒక్కదానికి క్షమించండి. మీ నాన్నగారు మీ వంశం ఎంత పెద్ద ప్రజాపన కలిగిందో తెలుసా మీకు? వంశం ప్రతిష్టాపన ఎన్ని తెలుసు కదా. ఏంటది? మా నాన్నగారు అప్పట్లో చెప్పేవాళ్ళు, గురువు అంటే ఏంటి, గురువు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఫేర్వెల్. ఫేర్వెల్ అంటే ఏంటి? పెద్దవాళ్ళకి సీరియస్ కి వెళ్ళిపోతున్నందుకు నేను లేట్గా వస్తాను. అది అర్థమైందా?
కాలేజీలో వాళ్ళు లేట్గా వచ్చారు, నువ్వు వాళ్ళని పంపించడానికి లేట్గా వచ్చేదేంటి? వాళ్ళు నాకు ముఖ్యం. ఇది ఒక్కదానికి నన్ను చెప్పించాలి. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అసలు గురువులంటే టీచర్లంటే ఏమన్నా తెలుసా నీకు? అప్పట్లో మరి మా నాన్నగారు చెప్పేవారు, 6ంటికి లేచి పొద్దున సూర్య నమస్కారం చేయాలి. ఓ పుల్కు పొద్దున లేచి 8ంటికి కాలేజ్కి వచ్చాను నేను. పచ్చడి లేట్ అయింది అనుకోకండి. రావాలి కదా, అది వాళ్ళ అభిమానం. వాళ్ళ భార్య చూసావా దైవ బాలయ్య. నువ్వు ఇంకా చేస్తున్నావేంటి? పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? గౌరవించాలి, గౌరవం ఉండాలి. మీరందరూ నా ఫ్యాన్స్ అంటే ఆయనకి గౌరవం చూపించాలి. ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఏంటి? రిమోట్ ఏంటి? నీకు సపోర్ట్ ఏంటి? సౌండ్ ఏంటి? అసలు ఒకనొక రోజుల్లో మా మల్లారెడ్డి కళాశాల ఎలా ఉండేదో తెలుసా నీకు? మల్లారెడ్డి కాలేజ్ చాలా బాగుంటుంది. చాలా సార్లు విన్నాను. ఏసీ క్లాస్ రూమ్స్ అట్ట, మంచి మంచి లెక్చరర్లు అట్ట, బాగా చెప్తారట. అంతే అనుకున్నావా? ఒక్కొక్కళ్ళు డాక్టరేట్ తీసుకుంటానే ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి చదువు ఇంపార్టెంట్. అదలు రాలంటే మల్లారెడ్డికి రండి, అదలు వచ్చి చదువుకోండి. అనుకున్నావా? వెళ్ళి ఇంకా పేరు వల్ల చేసేదే ఉందా? ఫేర్వెల్ చేయాలంటే వాళ్ళు మా సీనియర్స్ చేస్తారు. ఫేర్వెల్ చేస్తావా? ఇగో మీరు గురువు గారు అర్థమైందా? గురువు దేవబావ అంటే గురువు పెడతానంటే వెళ్ళి క్లాస్ లో వస్తాయి. ఇంకా ఇలా వచ్చారా లేదు ఏంటి? మొత్తాన్ని గొల్ల చేసి పోతానే ఉన్నారు. ఎందుకు వీళ్ళంతా వచ్చినట్టు? మొత్తానికైతే ఫేర్వెల్ కొంచెమైనా స్టార్ట్ చేస్తావా? ఫేర్వెల్ స్టార్ట్ చేసేలోపు బెల్లు మోగింది అంటే ఫేర్వెల్ అయిపోయిందనా? కాదే, కాకూడదే. ఏంటిది? సౌండ్ రావట్లేదండి మాకు. ఈ ఫేర్వెల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ రౌండ్ తీసుకెళ్ళడానికి మన యాంకర్ ని పిలిచేద్దామా? ఇక్కడైతే స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా సన్మానం చేస్తున్నారనమాట మా సీనియర్స్. సో జస్ట్ ఆ విజువల్స్ యాడ్ చేసా అంతే. యాక్చువల్గా మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ప్రాక్టీస్ వీడియో పెట్టా. అందులో మా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మేమే ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పా కదా. సో అది ఫైనల్ అవుట్పుట్ డ్యాన్స్ ఇదన్నమాట. కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఫుల్ సాంగ్ యాడ్ చేసి ఉంటే ఇంకా క్లారిటీగా మంచిగా డ్యాన్స్ అర్థమవుతుండే. కానీ ఇట్స్ ఓకే, ఏం చేస్తాం. ఫుల్ సాంగ్ అయితే ఇది. డ్యాన్స్ ప్రాక్టీస్ ఏమో 1 వీక్ అంతా చేస్తే జస్ట్ ఒక 4 minutesలో డ్యాన్స్ అయిపోయింది అనమాట. మా మేడం వాళ్ళందరూ ఫస్ట్ రోలో కూర్చున్నారు. మా టీచింగ్ స్టాఫ్ అంతా అక్కడ ఫ్రంట్ రోలో కూర్చొని మరీ చూస్తున్నారు. ఇది మా గ్యాంగ్. వీళ్ళు 4 మాత్రమే చేస్తారు, కానీ ప్రాక్టీస్లో మాత్రం మేమందరం దూరిపోయాం. చూసారు కదా మా గ్యాంగ్ అంతా.
యాక్చువల్గా ఈ సాంగ్ ఒక్కటే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఈ డ్యాన్స్ వీడియో ఒక్కటే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. నాతోనే ఏం క్లిప్స్ లేవు ఫేర్వెల్ పార్టీవి యాడ్ చేయడానికి. సో యాడ్ చేసా, నా దగ్గర ఉన్నాయన్నీ కలిపి చిన్న వీడియో లాగా. చిన్నగా అక్కడక్కడైతే సాంగ్స్ యాడ్ చేసిన, కానీ కాపీ రైట్ పడుతుందేమో అని టెన్షన్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మోర్ వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బన్నీ సోనీ వ్లాగ్స్. ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ గ్యాప్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ చూడొచ్చు. సో ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బన్నీ సోనీ వ్లాగ్స్. ఓకే, సో ఏంటంటే మా ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ సాంగ్కి డ్యాన్స్ చేయలేదన్నమాట. రీల్స్ ఉంటాయి కదా 30 సెకండ్స్, అవన్నీ రీల్స్ యాడ్ చేసి సాంగ్ యాడ్ చేసి డ్యాన్స్ చేశారనమాట. సో అందుకే మీకు క్లిప్స్లలో కూడా అక్కడక్కడ డిఫరెంట్ సాంగ్స్ వినబడుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. అయితే మా ఫేర్వెల్ పార్టీ వీడియో ఇది. మ్యాక్సిమం కవర్ చేసా. సాంగ్స్ ఒక్కటి కాపీరైట్ పడుతుందని యాడ్ చేయలేదు, ఏమనుకోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బన్నీ సోనీ వ్లాగ్స్. ఫైనల్గా ఎండింగ్ నోట్ చెప్పా, బై మిస్టేక్లో వాయిస్ కట్ చేసేసా. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇదంతా ఈ రో అంతా మా గ్యాంగ్ కూర్చున్నాం అనమాట. అదంతా వెనకాల సీనియర్స్ కూర్చున్నారు. బై గాయ్స్.